గత కొన్ని రోజులుగా మార్కెట్లో చికెన్ ధరలు భారీగా పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ముఖ్యంగా పండుగల సీజన్, వేసవి ప్రభావం కలిసి వచ్చి ధరలను మరింత ప్రభావితం చేశాయి. ఇటీవల కిలోకు సుమారు 330 వరకు లభించిన స్కిన్లెస్ చికెన్ ఇప్పుడు ఒక్కసారిగా 70-80 రూపాయల వరకు పెరిగి చాలా చోట్ల 380 నుంచి 400 వరకు విక్రయమవుతోంది. ముఖ్యంగా విజయవాడలో ధరలు అత్యధికంగా ఉండగా హైదరాబాద్లో కూడా 380 నుంచి 400గా కొనసాగుతున్నాయి. నాటుకోడి ధరలైతే మరింత అధికంగా ఉండి కిలో ధర 800 వరకు చేరుకోవడం గమనార్హం. ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం డిమాండ్ సప్లై అసమతుల్యత అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రంజాన్ మాసం కొనసాగుతుండటంతో చికెన్ వినియోగం భారీగా పెరిగింది. ఈ సమయంలో కుటుంబాలు, వేడుకలు ఎక్కువగా ఉండడంతో వినియోగం సహజంగానే అధికమవుతుంది. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ కూడా కలిసొచ్చి డిమాండ్ మరింత పెంచింది. వేసవి ఎండల తీవ్రత కారణంగా పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు మరణిస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు కోళ్ల పెంపకంపై ప్రతికూల ప్రభావం చూపడంతో ఉత్పత్తి తగ్గిపోయింది. కోళ్ల పెంపకం జరిగినా ఇప్పుడు రైతులు సంఖ్యను గణనీయంగా తగ్గిస్తున్నారు.